ఇప్పటిదాకా మీకు చెప్పాను గదా! మనకు కింద లెవెల్ అయిన రీటెస్ట్, రివర్సల్ ఇంపార్టెంటే. మీది లెవెల్ అయిన రీటెస్ట్, రివర్సల్ ఇంపార్టెంటే. సో, ఇలా స్టాక్ మార్కెట్‌లో మీరు ఎవ్రీ డే అనాలిసిస్ చూసుకున్నట్టయితే రీటెస్ట్, రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోండి. బాడీ లెవెల్ ఇక్కడ ఏం కావాలి మనకు? గ్రీన్ పక్కన రెడ్ కావాలి. అయిందా? కాలేదు. సాలిడ్ గ్రీన్ క్యాండిల్ లెవెల్‌తో క్లోజ్ అయింది కాబట్టే మార్కెట్‌లో ఇక్కడ డైరెక్ట్ బయింగ్ వచ్చేసింది. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ లెవెల్, ఇక్కడొక లెవెల్. ఇక్కడ చూసేసి రీటెస్ట్, రివర్సల్. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ రీటెస్ట్, రివర్సల్. అండ్ ఇక్కడ గూడా మీరు చూసుకున్నట్టయితే బాడీ లెవెల్, రీటెస్ట్, రివర్సల్. ఇలా నేను మార్కెట్‌లో మీకు అనాలిసిస్ ఇస్తే మీరేం చేయాలి అంటే రీసెట్ అనాలిసిస్ చూడకండి. 5 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ అనాలిసిస్ చూడండి. నేనిప్పుడు ఇస్తున్న అనాలిసిస్ 5 ఇయర్స్ బ్యాక్ గూడా ఇదే అనాలిసిస్ ఉందా అని మీరు వాచ్ చేయాలి. మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. అలా బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీకు ప్రాక్టీస్ అనేది అయితది. ఎందుకంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఇదే అనాలిసిస్ మార్కెట్‌లో నడుస్తది. దీన్ని తప్పించి వేరే అనాలిసిస్ అని మార్కెట్‌లో లేదు. మీరు క్యాండిల్స్ పేర్లు చూసుకొని ఇంకా అది బేరిష్ ఇంగల్ఫింగ్, బుల్లిష్ ఇంగల్ఫింగ్, ఇది రివర్స్ హ్యామర్, ఇది డైరెక్ట్ హ్యామర్, ఇది ఇండిసిజన్ క్యాండిల్, అది మార్నింగ్ స్టార్, ఇది ఈవినింగ్ స్టార్, అలా మార్కెట్‌లో ఏముండవండి. అలా క్యాండిల్స్‌కి పేరు పెట్టుకుంటా పోతే ఆ పేర్లు మీరు లెక్క పెట్టాలంటేనే కోట్ల మీద 1,00,00,000 క్యాండిల్స్ మీద మార్కెట్‌లో ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ వాల్యూస్‌తో. మీరు దాన్ని గుర్తుపట్టలేరు. సో, మీరేం చేయాలి సింపుల్‌గా ప్రీవియస్ అనాలిసిస్ జూసుకోవాలి. ప్రీవియస్ డే క్లోజింగ్ జూసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ జూసుకోవాలి. ఇండైరెక్ట్ బ్రేకౌట్ జూసుకోవాలి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ జూసుకోవాలి.